హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో హెల్తీగా ఉండే మెంతికూర పాలకూరతోటి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. హెల్త్ వైజ్ ఎన్నో రకరకాల బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రైని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. జనరల్గా మనం పిల్లల్లో బెటర్ బ్రెయిన్ పవర్ కోసం పాలకూరని సజెస్ట్ చేస్తుంటాం కదా. ఈ పాలకూరతో పాటు ఎన్నో లాభాలు ఉన్న మెంతి ఆకుని కూడా కలిపి ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ ఫ్రై కోసం ఫ్రెష్గా ఉన్న 3 పీస్ పెద్దవి పాలకూర కట్టలు, 2 పీస్ మీడియం సైజులో ఉన్న మెంతికూర కట్టలు తీసుకున్నాను. మెంతి ఆకు మాత్రమే తీసుకున్నాను. వాటికి ఉన్న కాడలు కట్ చేసేసి ఓన్లీ మెంతి ఆకుని, పాలకూర ఆకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని సాల్ట్తో కానీ లేదా రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ తోటి 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కచ్చబచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకున్నాను. 5 వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా యాడ్ చేసుకుందాము. మనం ఆకుకూర యాడ్ చేసుకోవడానికి తగినంత ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలి. ఆకుకూర యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులా తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న పోపుతోటి ఈ ఆకుకూరలు కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. మూతతో కవర్ చేయకుండా మనం ఆకుకూరని ఫ్రై చేసుకోవాలి. ఏ ఆకుకూరనైనా ఫ్రై చేసుకునేటప్పుడు మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీదే ఫ్రై చేసుకోవాలి. పాలకూర, మెంతికూర తొందరగానే ఉడికిపోతాయి, క్వాంటిటీ కూడా తక్కువ అయిపోతుంది. ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. ఈ ఆకుకూరలో మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి తగినంత యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో చివరిగా అసలైన టేస్ట్ రావడం కోసం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొడిని మనం 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడిని నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా మనం మెంతి ఆకులో ఉన్న చేదు కూడా లేకుండా పోతుంది ఈ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కరెక్ట్గానే సరిపోయింది. చాలా టేస్టీగా ఉండే, చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ ఫ్రైతో కలుపుకొని తిని చూడండి. అసలు మెంతికూర యాడ్ చేసామన్న డౌట్ మీకు కూడా వస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కడా చేదు అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను. మీకు కుదిరితే ఒకసారి చెక్ చేసి చూడండి. పిల్లలకి కనీసం వారంలో ఒక్కసారైనా పాలకూరతోటి ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఇంకా మెంతికూర కలిపితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి. డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.